విశాఖ సిటీ రోడ్లపై నిబంధనలను అతిక్రమించారో ఇక అంతే సంగతులు. ఇప్పటిదాకో లెక్క, ఇప్పుడు మరో లెక్క. గీత దాటితే నిఘా కళ్ళు మిమ్మల్ని ఇట్టే పట్టేస్తాయి. ఇంటికెళ్ళి బండి పార్క్ చేసే లోపే ఈ చలాన్ మీ మొబైల్లో ప్రత్యక్షమవుతుంది. ఇక అంతేకాదు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా సరే కృత్రిమ మీద మిమ్మల్ని క్షణాల్లో పట్టేస్తుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలే కాదు, క్రిమినల్స్ ఎవరైనా సిటీ రోడ్లపైకి వచ్చినా ఆ నిఘా కళ్ళ నుంచి ఎవ్వరూ అసలు తప్పించుకోలేరట. ప్రధాన కూడలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే కెమెరాస్ క్లిక్ మెంచబోతున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తే పట్టేస్తారు. క్రిమినల్స్ వచ్చినా కనిపెడతారు. విశాఖ పోలీసుల సరికొత్త నిఘా. పారిశ్రామికంగా, పర్యాటక పరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది విశాఖ నగరం. నగర జనాభా దాదాపు 25 లక్షల పైమాటే. వాహనాలు 15 లక్షల పైనే. రోడ్లపై బైక్ రేసింగ్లు చేసిన వారు కొందరైతే నిబంధనలు ఉల్లంఘించి మరీ దూసుకువెళ్లేవారు మరికొందరు. హెల్మెట్ పెట్టుకోకపోవడం, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, హై స్పీడ్, జిగ్జాగ్, సైలెన్సర్ లేకుండా సౌండ్లు చేస్తూ రోడ్లపై విర్రవీగుతుంటారు మరికొంతమంది. నెంబర్ ప్లేట్ కూడా సరిగా లేకుండా వాహనంతో రోడ్లపైకి దూసుకొచ్చేస్తూ ఉంటారు. విశాఖ రోడ్లపై నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజుకు సగటున ఒకరు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఇక విశాఖ సిటీలో ట్రాఫిక్ నియంత్రణే కాకుండా నేరాల నియంత్రణ కూడా ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు పోలీస్ కమిషనర్. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించుకుని నిఘా పెంచాలని ఆలోచన చేశారు సిపి. ANPR అంటే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఉన్న సీసీ కెమెరాలు పెట్టే ఆలోచనలో ఉన్నారు వైజాగ్ పోలీస్ బాస్. శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న స్టీల్ సిటీలో హైదరాబాద్ స్థాయిలో ట్రాఫిక్ సమస్య అంత జటిలంగా లేకపోయినా ఇప్పుడిప్పుడే క్రమంగా పెరుగుతోంది. ఏటా 10,000 దాకా వైజాగ్ సిటీలో వాహనాల సంఖ్య పెరుగుతున్నట్లు అంచనా. దీనికి తోడు ప్రమాదాలు, నేరాల సంఖ్య పెరుగుతూ ఉండడంతో వాటిని నియంత్రించేలా కార్యాచరణకు సిద్ధమయ్యారు విశాఖ సిటీ పోలీసులు. సిపి బాగ్చి ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు. తొలి దశలో 101 కూడళ్లలో ANPR కెమెరాలను ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత అన్ని కూడళ్లలో అవి అందుబాటులోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సీట్ బెల్ట్ లేకుండా బండిలో కూర్చోవడం, ఓవర్లోడింగ్, సో ఎటువంటి తప్పు చేసినా ఆటోమేటిక్గా మనకు ANPRలో దొరికిపోతారు. ఒకవేళ నంబర్ ప్లేట్ లేని వెహికల్ అయితే మనం గుర్తించి నెక్స్ట్ జంక్షన్లో మేము తెలియజేస్తాం, అక్కడ వాళ్ళు పట్టుకుంటారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మాత్రమే ఈ టెక్నాలజీ వల్ల మేము గుర్తించలేం. అది మాత్రం ఫిజికల్గా బ్రెత్ అనలైజర్ ద్వారా చెక్ చేయాల్సి వస్తుంది. వాహనాల వరకు ఓకే, మరి నేరస్తులు సిటీ రోడ్లపై యథేచ్ఛగా తిరిగితే వారిని కంట్రోల్ చేయడం ఎలాగన్న దానిపైన ఆలోచన చేశారు సిపి. ఇతర రాష్ట్రాల నేరగాళ్లు విశాఖలో అడుగుపెట్టినా వెంటనే పసిగట్టేలా ప్రత్యేక టెక్నాలజీని ప్లాన్ చేస్తున్నారు. నిబంధనల అతిక్రమణలు పసిగట్టే సీసీ కెమెరాలకు ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఫీచర్ కూడా ఉండే వాటిని ప్రిఫర్ చేస్తున్నారు. వాటికి క్రిమినల్స్ డేటాబేస్ అనుసంధానం చేయడం ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ కి సమాచారం చేరి అప్రమత్తమయ్యేలా AI టెక్నాలజీతో నిఘా పెంచబోతున్నారు. AI టెక్నాలజీ కెమెరాల కోసం ఇప్పటికే కొన్ని కంపెనీలు కూడా వచ్చి డెమో చూపించాయి. దీనిపై ఇప్పటికే పోలీసులు, GVMC అధికారులు చర్చించారు. అన్ని కంపెనీలతో చర్చల తర్వాత సిటీ పోలీస్కు అవసరమైన సేవలు అందించేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వ అనుమతితో పనులు అప్పగిస్తారు. వీటితో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ట్రాఫిక్ రెగ్యులేటరీ సిస్టమ్ ద్వారా వాహనాల సంఖ్య ఆధారంగా ఆపరేట్ అయ్యేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం మాన్యువల్ గానే నడిపిస్తారు. విశాఖ సిటీ సిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరాల నియంత్రణపై ఫుల్ ఫోకస్ పెంచారు శంఖభద్ర బాగ్చి. అసాంఘిక శక్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ తన పర్సనల్ నెంబర్ని ప్రజలకు షేర్ చేసి సమస్యలు తెలుసుకుంటున్నారు. అటు అవినీతి సిబ్బందిపై వేటు వేస్తూనే ఫ్రెండ్లీ పోలీసింగ్తో విశాఖ ప్రజల భద్రతకు మరింత భరోసా కల్పించారు. తాజాగా AI టెక్నాలజీని సిటీ పోలీస్ ఎలా వినియోగించబోతోందో సిపి శంఖభద్ర బాగ్చితో మరిన్ని వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. అంతా ఇదే అంశమై మాట్లాడేందుకు సిపి శంఖభద్ర బాగ్చి ఉన్నారు. సార్, ఓవరాల్గా సిటీ వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఉన్నాయి, దాన్ని ఎలా అప్గ్రేడ్ చేయబోతున్నారు, ఈ విధంగా AI టెక్నాలజీ కూడా రంగంలోకి తీసుకుని చెప్తున్నారు, ఏమంటారు? ఇప్పుడు ఉన్న సీసీ కెమెరా మేము
తీసుకురాబోతున్న సీసీ కెమెరాలో తేడా ఉంది. మేము తీసుకురాబోతున్నాం ఏఎన్పిఆర్ కెమెరాస్. ఏఎన్పిఆర్ వచ్చేసి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్. అటువంటి కెమెరా ప్రతి వెహికల్ నంబర్ ప్లేట్ ఎక్కడ ఉంది అది వెతికి అది హైలైట్ చేసి అది క్లియర్గా క్యాప్చర్ చేస్తుంది. కానీ ఇంకొకటి కూడా మేము యాడ్ చేయమని చెప్పాము, అది వచ్చేసి ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్. సో ప్రతి వెహికల్, ప్రతి బండిలో కూర్చున్న వ్యక్తి, ప్రతి బండి నడిపిన వ్యక్తి, ఆ రోడ్ మీద నడుస్తున్న ప్రతి వ్యక్తి ఫోటో, ఫేస్ మేము రికగ్నైజ్ చేస్తాం, గుర్తిస్తాం. తర్వాత నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మన దగ్గర ఉన్న క్రిమినల్స్ ఫోటోలు, సో మన ఆ ఫోటోలో మ్యాచ్ అయితే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి అలర్ట్ వెళ్ళేటట్టు, దట్ అటువంటి క్రిమినల్ మీ ఏరియాలో తిరుగుతున్నారు, జాగ్రత్త. సో మేము పోయి పట్టుకుంటాం. సో ఈ రెండు ముఖ్యమైన ఫీచర్స్. దీనివల్ల ఒకవైపు ట్రాఫిక్ రెగ్యులేషన్, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, మరోవైపు క్రైమ్ కంట్రోల్ జరుగుతుంది, క్రైమ్ డిటెక్షన్ కూడా జరుగుతాయి. 100% జంక్షన్స్ కవర్ చేయాలని ఉంది. జీవీఎంసీతో కోఆర్డినేషన్ ద్వారా, గవర్నమెంట్ ఈ అప్రూవల్ ద్వారా అది చేయాలని ఉంది. అది పెద్ద ప్రాజెక్ట్. జీవీఎంసీ కోఆర్డినేషన్తో సిటీ వ్యాప్తంగా అన్ని కూడల్లో ఇటువంటి ఏఐ టెక్నాలజీతో ప్రత్యేక కెమెరాలు తీసుకొచ్చే పనిని కార్యాచరణ ప్రారంభించామని చెప్తున్నారు బాగ్చి. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.